ఎందుకు అరుస్తున్నావు? హలో పీపుల్, వెల్కమ్ టు విరించి వాయిస్. బిగ్ బాస్ తర్వాత రీతు పేరు మారుమోగుతుంది. ఆమెపై వచ్చిన కొత్త డేటింగ్ రూమర్స్, ముఖ్యంగా డిమాండ్ పవన్తో ఆమె రిలేషన్లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై రీతు నేరుగా ఎప్పుడు స్పందించకపోయినా ఇద్దరు కలిసి తరచూ కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరినొకరు ట్యాగ్ చేస్తూ ఫోటోలు వీడియోలు షేర్ చేయడం వల్ల ఈ ప్రచారం మరింత బలపడింది. ఇటీవల ఆమె పెట్టే స్టోరీలు చూస్తే ఆమె వ్యక్తిగత జీవితంలో ఏదో కీలక పరిణామాలు జరిగినట్టు సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అలాగే రీతు తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, బ్రేకప్లపై మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా ఉంటే రీతు చౌదరికి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా సీక్రెట్ పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన రీతు, అది నిజంగా పెళ్లి కాదు, మేము వాస్తవానికి ఏడాది పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నాం. ఆ సమయంలో మా బంధం చాలా అన్యోన్యంగా సాగింది అని వెల్లడించింది. అయితే కాలక్రమంలో తమ మధ్య అర్థం పడకపోవడం, వ్యక్తిగత అభిప్రాయాలు కలవకపోవడం వంటి కారణాలతో ఆ రిలేషన్ ముందుకు సాగలేదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ప్రభావం కానీ, నా మనస్తత్వం కానీ ఏదో కారణంతో మా రిలేషన్ సెట్ కాలేదు. అందుకే నిర్ణయం తీసుకున్న 6 నెలల్లోనే మేము విడిపోయామని చెప్పింది. ఇక ఆ సంబంధాన్ని గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఆ బంధాన్ని కానీ ఆ పెళ్ళిని కానీ నేను పరిగణలోకి తీసుకోను, అది పెళ్లి కాదని నేను భావిస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఇద్దరికి పెళ్ళైనట్టు ఫోటోలు బయటకు వచ్చాయన్న ప్రశ్నకు రీతు కొంత గట్టిగానే స్పందించింది. అది నా పర్సనల్ విషయం, దాన్ని ఎవరికి వివరించాలని నేను అనుకోవడం లేదని చెప్పింది. అదే సమయంలో పర్సనల్ అయితే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారన్న ప్రశ్నకు మరింత క్లారిటీ ఇస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు, అవి ఎవరు బయట పెట్టారో కూడా నాకు తెలియదు, నిజానికి ఆ ఫోటోలు నా దగ్గర కూడా లేవు, ఇప్పటి వరకు నాకు కూడా అవి రాలేదు అంటూ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్ళీ నెట్టింట ట్రెండ్ అవుతుంది. రీతు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా అది పెళ్లి కాదన్నమాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆమెకి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలా రీతు చౌదరి వ్యక్తిగత జీవితం గురించి మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. లివింగ్ రిలేషన్, బ్రేకప్, సీక్రెట్ పెళ్లి రూమర్స్ అన్నీ కలిపి ఈ ఇంటర్వ్యూను మళ్ళీ వైరల్ చేశాయి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక బిగ్ బాస్ షో తర్వాత ఆమె డిమాండ్ పవన్తో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రీతు ఎప్పుడూ స్పందించలేదు. అయినప్పటికీ ఇద్దరు కలిసి తరచూ కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులు షేర్ చేయడం వల్ల ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా రీతు చౌదరి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక భావోద్వేగ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్లో ఆమె సమాజం అమ్మాయిలను చాలా సులభంగా జడ్జ్ చేస్తుందని, కానీ వారి జీవితాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరని పేర్కొంది. తాను నిజంగా ప్రేమించానని, ఆ వ్యక్తిని ఎంతో కేర్ చేశానని, నిజాయితీగా రిలేషన్లో ఉన్నానని చెప్పింది. కానీ చివరకు తానే బాధపడాల్సి వచ్చిందని తెలిపింది. ప్రేమ కోసం అడుగుతూ కూడా చివరికి మోసపోయానని, రిలేషన్ బ్రేక్ కావడంతో తీవ్రంగా డిప్రెషన్కి గురయ్యానని తన భావాలను వెల్లడించింది. అయినా కూడా కుటుంబం, కెరీర్ కోసం ముఖంపై నవ్వుతో ముందుకు సాగుతున్నానని చెప్పింది. కానీ సమాజం మాత్రం నిజం తెలుసుకోకుండా రూమర్స్, ఆరోపణలే నమ్ముతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక దశలో మాట్లాడే మాటలు కూడా అలసిపోయినప్పుడు నిశ్శబ్దమే బలమవుతుందని పేర్కొంది. అంతేకాదు, తనను హార్ట్ బ్రేక్ చేసిన వ్యక్తి మరో అమ్మాయితో ముందుకు వెళ్ళిపోయాడని కూడా సూచించింది. ఒకప్పుడు ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితోనే అతడు వెళ్ళిపోయాడని చెప్పడం మరింత ఆసక్తిని రేపింది. అంతేకాకుండా ఒక అమ్మాయి డబ్బు లేదా అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేయడం తనకు షాక్ ఇచ్చిందని కూడా పేర్కొంది. ఆ పోస్టుతో వైరల్ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. రీతు చెప్పిన కథ నిజ జీవితానిదేనా? ఆ వ్యక్తి ఎవరు? అది గతంలో ప్రేమించిన శ్రీకాంత్ గురించేనా, లేదా ఇంకెవరైనా ఉన్నారా? అలాగే తనను నెగిటివ్గా చూపించిన అమ్మాయి ఎవరు అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.